గురువాయుపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం. నారాయణీయంలోని 79వ దశకంలో ఉన్నాం. రుక్మిణీ స్వయంవరం. బలసమేత బలానుగతో భవాన్ పురమగాహత భీష్మకమానితః. బలసమేత బలానుగతో భవాన్ పురమగాహత భీష్మకమానితః. ద్విజసుతం త్వదుపాగమవాదినం ధృతరసాతరసా ప్రణనామసా. దేవా, నీవు కుండిన నగరమునకు బయలుదేరగా బలరాముడు సైన్యమును వెంటబెట్టుకుని నిన్ను అనుసరించాడు. కుండిన పట్టణాధిపతి అయిన భీష్మకుడు నీకు సగౌరవంగా స్వాగత సత్కారములను నిలిపెను. నీవు కుండిన పురమును చేరుకొంటివను విషయమును తెలిసిన బ్రాహ్మణ కుమారునకు రుక్మిణీదేవి సంతోషంతో నమస్కారం చేసుకుంది. భువనకాంతమవేక్ష భవద్వపుర్నృపసుతస్య నిశమ్య చ చేష్టితం విపులఖేదజుషాం పురవాసినాం సరుదితైరుదితైరగమన్నిషా. త్రిభువన మోహనమైన నీ దివ్యరూపమును చూచి కుండిన ప్రజలు ఇతడు మా రుక్మిణికి తగిన వరుడు అనుకున్నట్ట. కానీ రాజకుమారుడైన రుక్మి యొక్క నిర్ణయమును విన్నవారు కావున వారు చాలా బాధపడ్డారు. వారు ఆ విషయమును గూర్చియే ముచ్చటించుకొనొచ్చు నాటి రాత్రినంతయు గడిపారట. తదను వందితుమిందుముఖీ శివాం విహిత మంగళభూషణ భాసురా నిరగమద్భవదర్పిత జీవిత స్వపురతః పురతః సుభటావృత. స్వామి, నీయందే మనసు పెట్టుకొని ఉన్న రుక్మిణీదేవి మరునాడు ఉదయమున సర్వాభరణ భూషితయ్యి గౌరీదేవిని పూజించుటకై తన భవనము నుండి బయలుదేరింది. ఆమెకు ముందు భాగమున వీరులైన భటులు నడుస్తున్నారు. కులవధూభిరుపేత్య కుమారికా గిరిసుతాం పరిపూజ్య చ సాదరం ముహురయాచత తత్పద పంకజే నిపతితా పతితాం తవ కేవలం. కామితార్థప్రద రాజకుమారి అయిన రుక్మిణీదేవి ముత్తైదువులు వెంటరాగా గౌరీదేవి ఆలయమునకు చేరి ఆ దేవిని భక్తితో పూజించింది. పదే పదే ఆ దేవి యొక్క పాదపద్మములకు నమస్కరించుచు నిన్నే తనకు భర్తగా చేయుమని అనేక పర్యాయము ప్రార్థించింది. సమవలోక్య కుతూహల సంకులే నృపకులే నివృతం త్వయి చ స్థితే నృపసుతా నిరగాద్గిరిజాలయాత్ సురుచిరం రుచిరంజిత దిగ్ముఖ. ఆ సమయమున రాజులందరూ రుక్మిణిని చూడాలని కుతూహలంతో గుమిగూడి ఉన్నట్టు. నీవు మాత్రము నిబ్బరంగా ఉన్నావు. అప్పుడు రుక్మిణీదేవి తను శోభలు నలుదిక్కులా ప్రసరించుచుండగా గౌరీదేవి ఆలయం నుండి బయటికి వచ్చింది. భువన మోహన రూప రుచా తదా విభసితాఖిల రాజ కదంబయా త్వమపి దేవ కటాక్ష విమోక్షణై ప్రమదయా మదయాంచ కృషే మనాక్. స్వామి, లోకములన్నిటినీ మోహింపజేయు రూపముగల రుక్మిణీదేవిని చూసి అక్కడ ఉన్న రాజకుమారులందరూ మోహ పరవశులైనారు. ఆ రుక్మిణి యొక్క క్రీగంటి చూపులకు నీవు కూడా పరవశించిపోయావు. క్వను గమిష్యసి చంద్రముఖీతి తాం సరసమేత్య కరేణ హరన్ క్షణాత్ సమధిరోప్య రథం తుమపాహృతా భువి తతో వితతో నినదో ద్విషాం. చంద్రముఖి రుక్మిణి, ఎక్కడికి పోయేదవు అని అంటూ వెంటనే నీవు ఆమె చేయి పట్టుకుని రథంపై ఎక్కించుకొని పోవచున్నావు. రుక్మిణిని నీవు పరిగ్రహించి తీసుకొని పోవచుంటివను విషయము తెలిసినంతనే శత్రురాజులు గట్టిగా గగ్గోలు పెట్టారు. క్వనుగత పశుపాల ఇతి కృధా కృతరణా యదుభిశ్చ చితా నృపాః నతు భవానుదచాల్యత తైరహో పిశునకైః శునకైరివ కేసరి. ఈ పశుపాలకుడు ఎక్కడికి పోతాడు అని పలుకుచూ రాజన్యులను యుద్ధ సన్నద్ధులైనారు. సింహమును చుట్టుముట్టిన శునకముల వలె వారు నీ చుట్టూను చేరినరు. నీవు మాత్రము కేసరి వలె నిశ్చలుడవై ఉన్నావు. వారు యాదవుల చేతిలో పరాజితులైనారు. తదను రుక్మిణమాగతమాహవేవథముపేక్ష నిబధ్య విరూపయన్ హృతపదం పరిమోచ్య బలోక్తిభిః పురమయా రమయా సహ కాంతయా. అంతటా రుక్మిణి సోదరుడైన రుక్మిణితో యుద్ధం చేయాలని తలపడ్డాడు.
నీవు అతనిని చంపకుండా బంధించి విరూపుని చేశావు. అందువల్ల అతని అహంకారం అంతయు నశించిపోయింది. అప్పుడు బలరాముని మాటలను అనుసరించి రుక్మిణి బంధ విముక్తుణ్ణి చేశావు. తరువాత మహాలక్ష్మి స్వరూపిణి అయిన రుక్మిణితో కూడి నీవు ద్వారకా నగరమును ప్రవేశించావు. నవ సమాగమలజ్జిత మానసాం ప్రణయ కౌతుక జృంభిత మన్మథాం అరమయ ఖలు నాథ యథా సుఖం రహసితాం హసితాంచుల సన్ముఖీ. స్వామి, రుక్మిణీదేవి నవ సమాగమమున మనస్సునందు సిగ్గుపడుచుండెను. నీపై గల ప్రేమాధిక్యము వలన ఆమె కోరిక ఇనుమడించుచుండెను. చిరునవ్వుతోనున్న రుక్మిణితో నీవు చాలా కాలం హాయిగా సుఖించావు. వివిధ నర్మభిరేవ మహర్నిశం ప్రమదమాకలయన్ పునరేకదా రుజుమతే కిల వక్రగిరా భవాన్ వరతనో రతనోదతిలోలతాం. అనుదినము నీ ప్రియవచనములు చే ఆ దేవిని సంతోషపెట్టావు గాని ఒకనాడు నీవు అమాయకురాలైన ఆ దేవితో వక్రోక్తులు పలికి ఆమెను ఎంతయూ కలవరపరిచావు. తదధికైరసలాలన్న కౌశలై ప్రణయినీమధికం సుఖయన్నిమాం అయి ముకుంద భవచ్చరితాని న ప్రగదతాం గదతాంతిమపాకురు. తరువాత నీవు ఆ దేవిని ప్రణయవచనములతో మునుపటి కంటే నువ్వు ఎక్కువగా లాలించావు. నీ ముందు మిక్కిలి ప్రేమ కలిగి ఉన్న ఆ దేవిని అధికంగా సుఖపెట్టుచున్నావు. ముకుంద, నీ దివ్య గాథలను గానము చేయుచున్న భక్తులమగు మా యొక్క రోగబాధలను కరుణతో దూరము చేయుము. భాగవతంలోని దశమస్కంధంలో 60వ అధ్యాయంలో రుక్మిణిని పరీక్షిస్తాడు శ్రీకృష్ణుడు. కావాలని కొన్ని ప్రశ్నలు వేసి ఆమె సమాధానాలను విని ఆ తరువాత తిరిగి క్లారిఫికేషన్ ఇస్తాడు. ఆ అధ్యాయాన్ని పఠించిన వారికి వైవాహిక జీవితంలో సమస్యలు ఉండవన్నది ఒక ప్రతి. అలాగే వివాహం కాని వారికి కూడా ఆ అధ్యాయం చదువుకోవడం చాలా మంచిది. మంగళం భగవాన్ విష్ణు మంగళం గరుడధ్వజ మంగళం పుండరీకాక్షో మంగళాయతనో హరికి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.